హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం గోదావరి జిల్లాలో అతి ముఖ్యమైన కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఒకప్పుడు అంటే 2019కి ముందు 36 రైళ్లు ఆగేవి ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ ట్రైన్స్ అన్నీ కూడా అంటే కాస్త ఎదురుకెళ్తే మీకు గోదావరి ఉంటుంది. గోదావరి బ్రిడ్జ్ దాటగానే రాజమండ్రిలోకి వెళ్ళిపోతాం. అయితే అక్కడ ప్లాట్ఫామ్స్ ఖాళీ లేనప్పుడు ఇక్కడ ఆపడం కోసం ఈ రైల్వే స్టేషన్ని ఉపయోగించుకునేవారు. తర్వాత ఇది పెద్ద స్టేషన్గా మారింది. 36 రైళ్లు 2019కి ముందు అంటే కోవిడ్కి ముందు ఇక్కడ ఆగేవి. తర్వాత నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చేసారు. ప్రస్తుతం గట్టిగా మాట్లాడితే ఒక 10 రైళ్లు కూడా ఇక్కడ ఆగడం లేదు. అది కూడా అంత ఇంపార్టెన్స్ లేని ట్రైన్స్ అనే ఒక విమర్శ అయితే ఉంది. దీనిపై ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అంటే రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానీ, ప్రజలు కానీ ఎప్పటి నుంచో చాలా డిమాండ్స్ వ్యక్తపరుస్తూనే వస్తున్నారనమాట. మాకు రైళ్లు ఆపండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటూ. ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నెమ్మదిగా ఇక్కడ ట్రైన్స్ హాల్టింగ్ పెంచుతూ వస్తున్నారనమాట. అందులో భాగంగానే డిసెంబర్ 22 నుంచి అంటే ఈ మంగళవారం నుంచి 2 ముఖ్యమైన రైళ్ళకి ఇక్కడ హాల్టింగ్ అంటే స్టాపేజ్ ఇచ్చారు. అవి తిరుమల ఎక్స్ప్రెస్. ఒకప్పుడు ఇది విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు వెళ్ళేది, దాన్ని ప్రస్తుతం కడప వరకు కూడా పొడిగించారు. చాలా ఇంపార్టెంట్ ట్రైన్ అది. ఇక్కడ గోదావరి జిల్లాల నుంచి తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ట్రైన్ అనమాట. అంటే సాయంత్రం 5:23 ఆ ప్రాంతంలో ఇక్కడికి వస్తుంది. సాయంత్రం ఎక్కేస్తే తెల్లవారుజాము కల్లా వాళ్ళు తిరుపతి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ వాళ్ళు పని చూసుకుని దర్శనాలు చేసుకుని మళ్ళీ అదే రోజు రాత్రి ఆ ట్రైన్ ఎక్కి మళ్ళీ తెల్లవారుజాముకి ఇక్కడికి వచ్చేవారు ఇంతకుముందు. చాలా ముఖ్యమైనటువంటి రైలు ఇది. ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది ఆ ట్రైన్తో. తిరుమల ఎక్స్ప్రెస్ అంటారు కదా, విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. కడప వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్ ఇప్పుడు అదే. ఇప్పుడు ఆ ట్రైన్కి ఇక్కడ హాల్టింగ్ ఇచ్చారు. ప్రతిరోజు సాయంత్రం 5:23 కొవ్వూరులో ఆగుతుంది. తిరుగు ప్రయాణాలు అంటే తిరుపతి నుంచి వచ్చేటప్పుడు అది ఉదయం 5 గంటల ప్రాంతంలో కొవ్వూరులో ఆగుతుందన్నమాట. సో తిరుపతి నుంచి ప్రయాణం చేసే వాళ్ళకి, ఇక్కడికి వచ్చే వాళ్ళకి, కొవ్వూరు వచ్చే వాళ్ళకి చాలా ముఖ్యమైన రైలు అది. ఇప్పుడు దానికి హాల్టింగ్ ఇవ్వడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది వీళ్ళకి. ఎందుకంటే ఇంతకుముందు కాకినాడ నుంచి తిరుపతికి ఒక ప్యాసింజర్ రైలు వెళ్ళేది, దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ ఎక్కువ మంది ఒక ఎమోషనల్ బాండింగ్ వచ్చి తిరుమలతోటే ఉంది. అందుకే తిరుమల ఎక్స్ప్రెస్నే హాల్టింగ్ ఇవ్వడం చాలా ముఖ్యమైన వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ డిమాండ్ ఒకటి తీరింది. ఇక రెండోది వచ్చి బందర్, అదే మచిలీపట్నం ఉంది కదా, మచిలీపట్నం విశాఖపట్నం మధ్య ఒక ట్రైన్ తిరిగేది. అది చాలా ముఖ్యమైనటువంటి ట్రైన్ అనమాట. అర్ధరాత్రి పూట రాయగడ విజయవాడ ప్యాసింజర్ రూట్ తిరిగేది. దాని తర్వాత ఈ ట్రైన్ వస్తుంది. మచిలీపట్నం నుంచి వచ్చి భీమవరం, తణుకు, నిడదవోలు నుంచి అంటే ఆ లూప్ లైన్ ఒకటి ఉంటుంది కదా, ఆ లూప్ లైన్ కింద, లూప్ లైన్ అనకూడదు కానీ సెకండ్ లైన్ అది, ఆ లైన్లో వచ్చి నిడదవోలు నుంచి మెయిన్ లైన్లో వైజాగ్ వరకు వెళ్ళిపోయేది. ఎక్కువగా యూనివర్సిటీ అంటే వైజాగ్ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి, అక్కడ కాలేజీల్లో చదువుకునే వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి రైలు. నైట్ ఇది ఎక్కేస్తే 1 గంట ఆ ప్రాంతంలో వస్తుంది. తెల్లవారుజాముకి లేదా పొద్దున 7-8 ఆ ప్రాంతానికల్లా వైజాగ్ తీసుకెళ్ళిపోతుంది. అలాగే అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి కూడా నైట్ టైం వైజాగ్లో ఎక్కేస్తే అర్ధరాత్రి 1 గంటన్నర ఆ ప్రాంతానికల్లా కొవ్వూరు, నిడదవోలు ఈ ప్రాంతాలుగా వచ్చేస్తుంది అనమాట ఆ ట్రైన్. చాలా ముఖ్యమైనటువంటి రైలు. కాకపోతే ఇక్కడ అర్ధరాత్రి వస్తున్నాను ఒకే మాట, కానీ అక్కడ బయలుదేరేటప్పుడు అంటే వైజాగ్లో బయలుదేరేటప్పుడు కానీ, ఇటు మచిలీపట్నంలో బయలుదేరేటప్పుడు కానీ సరైన టైంలోనే బయలుదేరుతుంది. రాత్రి 8-8:30 ఆ ప్రాంతంలో బయలుదేరుతుంది. ఆ ప్రాంతాల నుంచి ఇలా మెయిన్ లైన్కి వచ్చే వాళ్ళకి, రాజమండ్రి వ్యాపారాల కోసం వచ్చే వాళ్ళకి, వైజాగ్ వరకు చదువు కోసం వెళ్ళే వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి రైలు. అందుబాటు ధరలోనే వాటి టికెట్ రేట్స్ ఉండడం వల్ల ఆ ట్రైన్ ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా ఒక ఎక్స్ప్రెస్గానే మార్చారు. కాకపోతే ఇప్పటికీ కూడా దాని రేట్లు కాస్త అందుబాటులోనే ఉంటాయి మిగతా ట్రైన్స్తో చూస్తే. అలాగే 2 ముఖ్యమైనటువంటి పోర్ట్ సిటీస్ విశాఖపట్నం, మచిలీపట్నం, ఈ 2 ముఖ్యమైన పోర్ట్ సిటీల మధ్య తిరిగే ఏకైక ట్రైన్ అదే ఇక్కడ ఈ ఏరియా నుంచి వెళ్ళాలంటే. అందుకోసమే దానికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని కూడా ఇంతకుముందు అంటే కోవిడ్ ముందు దాన్ని కూడా తీసేశారు ఇక్కడ స్టాపేజ్. దానికి మాకు ఆ స్టాపేజ్ ఇవ్వండి, ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది నైట్ టైం వెళ్ళాలంటే అంటూ ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఆ 2 రైళ్ళకి తిరుమల అలాగే మచిలీపట్నం ఎక్స్ప్రెస్లకి కొవ్వూరులో స్టాపేజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ టైమింగ్స్ మరోసారి చెప్తున్నాను. తిరుమల ఎక్స్ప్రెస్ 22 డిసెంబర్ 2025 నుంచి సాయంత్రం 5 గంటలకు కొవ్వూరులో ఆగుతుంది. విశాఖపట్నం నుంచి వస్తూ, తిరుమల నుంచి వస్తూ తెల్లవారుజాము 5 గంటలకు ఆగుతుంది. కాస్త ఒక 5-10 నిమిషాలు అటు ఇట్లా అనమాట. అలాగే మచిలీపట్నం విశాఖపట్నం ట్రైన్ వచ్చి అర్ధరాత్రి పూటే 1 గంట ఆ ప్రాంతంలోనే అటు విశాఖపట్నం నుంచి వస్తుంది, ఇటు మచిలీపట్నం నుంచి కూడా కొవ్వూరులో క్రాస్ అవుతాయి 2 ట్రైన్లు కూడా. ఆ 2 ట్రైన్లకి ఇక్కడ స్టాపేజ్ ఇచ్చారు. ఇది కాకుండా ఇంకా మిగతా ట్రైన్లు కూడా ఇక్కడ స్టాపేజ్ అడుగుతున్నారు. ఎందుకంటే పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలు వచ్చినప్పుడు కొవ్వూరు మీద కానీ ఆ ట్రైన్స్ అన్నీ వెళతాయి అన్నమాట రాజమండ్రి వెళ్ళాలంటే. ఇక్కడ స్టాపేజ్ ఇచ్చినట్లయితే చాలా స్పెషల్ ట్రైన్స్ వేస్తారు. అలాగే ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తూ ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, నార్త్ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వచ్చే ట్రైన్లకి ఇక్కడ స్టాపేజ్ ఇస్తే
ఇక్కడే వాళ్ళు గోదావరి దగ్గర ఈ ట్రైన్ దిగా పక్కకు వెళ్తే గోదావరి ఉంటుంది, అక్కడే వాళ్ళు పుణ్య స్నానాలు అవి చేసి వెనక్కి వెళ్ళిపోతారు. లేకపోతే మొత్తం బడ్డెనంతా కూడా క్రౌడ్ అంతా వెళ్ళి నిడదవోలు లేదా రాజమండ్రి మీద పడిపోతుంది. అది చాలా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంటుంది. అందుచేత కొవ్వూరులో మిగతా ట్రైన్లకు కూడా స్టాపేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంపీ పురంధరేశ్వర్ కూడా అదే విషయం మీద పట్టుబట్టారు. వాటికి సంబంధించినటువంటి ఆ స్టాపేజ్కి కూడా ఒక నిర్ణయం సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ 2 రైళ్లు తిరుమల మచిలీపట్నం 2 రైళ్ళకి కొవ్వూరులో స్టాపేజ్ ఇవ్వడం అనేది ఇక్కడ ప్రాంత ప్రజలకైతే నిజంగా సంతోషం కలిగించే విషయమైనా చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.